నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. పార్టీలు మారిన నేతలు ఓవైపు, ఆధిపత్య నేతల పోరు మరోవైపు. ఎవరెన్ని చేసినా చరిత్రను చూసుకుంటూ గెలిచేది తామేనని ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్న పార్టీ ఇంకోవైపు. ఈ పరిణామాలతో గద్వాల నియోజకవర్గంలో పొలిటికల్ హీట్ పీక్స్కు చేరింది. దీంతో గద్వాల్లో రాజకీయ రగడ గట్టిగానే జరుగుతోంది. మరి గతంలో మాదిరిగానే గులాబీ పార్టీ గోబాళింపు కొనసాగుతోందా, లేక అపోజిషన్ పార్టీలను అస్తవ్యస్తం చేసి హస్తం తన అస్త్రాన్ని సంధిస్తుందా? ఇదీ కాక చేయి వదిలి చేయూతని ఇస్తానంటూ కాషాయం కప్పుకున్న కమలం వికసిస్తుందా? ప్రజా ఓటు ఎటువైపు? ప్రజాస్వామ్య తీర్పు ఎవరి వైపు? గద్వాల అసెంబ్లీ సెగ్మెంట్ పై రాజ్ న్యూస్ స్పెషల్ స్టోరీ. గద్వాల పట్టణం గతంలో హైదరాబాద్, కర్ణాటకలోని రాయచూరు ప్రాంతంలో భాగం. గద్వాల పాలకుడు సోమనాద్రి నిర్మించిన కోట చుట్టూ గద్వాల్ అభివృద్ధి చెందింది. జోగులాంబ గద్వాల్ జిల్లాలోని 2 అసెంబ్లీ సెగ్మెంట్లలో గద్వాల్ ఒకటి. అయితే 2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారం ఈ నియోజకవర్గంలో కొనసాగిన ఐజ మండలం అలంపూర్ నియోజకవర్గానికి తరలించబడింది. 1957లో ఏర్పడిన ఈ నియోజకవర్గానికి ఇప్పటి వరకు ఓ ఉప ఎన్నిక, 11 సార్లు ఎన్నికలు జరిగాయి. వీటిలో కాంగ్రెస్ 5 సార్లు, టీడీపీ, భారతీయ జనతా పార్టీ చెరోసారి గెలుపొందగా 3 సార్లు స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. డీకే సమరసింహారెడ్డి అత్యధికంగా 4 సార్లు విజయం సాధించారు. గద్వాలను నడిగడ్డ ప్రాంతంగా కూడా పిలుస్తారు. రాజకీయ చైతన్యం ఉన్న గద్వాల నియోజకవర్గం మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. 1952 నుంచి ఇప్పటి వరకు 14 సార్లు ఎన్నికలు జరిగితే 7 సార్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే విజయం సాధించారు. డీకే సత్యారెడ్డి 2 సార్లు, ఈయన పెద్ద కుమారుడు డీకే సమరసింహారెడ్డి 4 సార్లు, రెండో కుమారుడు భరతసింహారెడ్డి 1 సారి, భరతసింహారెడ్డి భార్య డీకే అరుణ 3 సార్లు గెలుపొందారు. అంటే మొత్తం 9 సార్లు ఈ కుటుంబీకులే గెలుపొందారు. బీఆర్ఎస్ నుండి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి 24 ఆగస్టు 2023 వరకు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. తప్పుడు అఫిడవిట్ను సమర్పించిన కారణంగా ఆగస్టు 24, 2023న తెలంగాణ హైకోర్టు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఎన్నికను రద్దు చేసింది. దీంతో ప్రస్తుత బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణను ఎమ్మెల్యేగా ప్రకటించింది. అయితే 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కృష్ణమోహన్ రెడ్డి టీఆర్ఎస్ తరపున 28,455 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. గద్వాల నియోజకవర్గంలో మొత్తం ఓట్లు 2,53,919 ఉన్నాయి. ఇందులో పురుష ఓటర్లు 1,24,771, మహిళా ఓటర్లు 1,29,098 మంది ఉన్నారు. నియోజకవర్గంలో వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన వారు ఎక్కువగా ఉన్నారు. 2వ స్థానంలో కురమ సామాజిక వర్గం ఎక్కువగా ఉంది. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి బి మోహన్ రెడ్డి, బీజేపీ నుంచి డీకే అరుణ, కాంగ్రెస్ నుంచి సరితా తిరుపతి పోటీ చేస్తున్నారు. దీంతో ఇక్కడ త్రిముఖ పోటీ జరగనుంది. బీఆర్ఎస్ నేత జడ్పీ చైర్మన్ సరితా తిరుపతి ఇటీవల కాంగ్రెస్ లోకి చేరారు. దీంతో మొదటి లిస్టులోనే ఆమెకు టికెట్ ఖరారు చేసింది కాంగ్రెస్. గద్వాల నియోజకవర్గంలో వాల్మీకి, బోయ, కురమ కులాల ఓట్లే కీలకం. ఈ 2 కులాలు గెలుపోటములను శాసిస్తాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ నుంచి కురమ కులానికి చెందిన సరితను కాంగ్రెస్ తన అభ్యర్థిగా ప్రకటించింది. బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి టికెట్ కేటాయించారు సీఎం కేసీఆర్. దీంతో బీజేపీ నుంచి డీకే అరుణ పోటీ చేస్తోందని అందరూ ఊహించారు. కానీ ఆమె అనూహ్యంగా తన పోటీ చేసే నిర్ణయాన్ని పునరాలోచనలో పడేసింది. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ గెలవకూడదనే లక్ష్యంగా చేసుకుని తను రాజకీయ మెదడుకు పదును పెట్టింది. అందులో భాగంగానే గద్వాల్లో ఓటు బ్యాంక్ అధికంగా ఉన్న వాల్మీకులకు సీటు కల్పించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆమె కొంతకాలం క్రితం వాల్మీకులకు ఎస్టీ జాబితాలో చేర్చాలని కోరుతూ బీజేపీ అధినేత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి ఢిల్లీలో అమిత్ షాతో పాటు ఇతర పెద్దలను కలిసి విన్నవించింది. గద్వాల్లో డీకే అరుణ వాల్మీకి ఓట్లపై దృష్టి సారించినప్పటికీ కాంగ్రెస్ నుంచి సరితను ఆ పార్టీ నిలబెట్టడంతో బీజేపీ నుంచి వాల్మీకులకు అవకాశం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారట. అందుకే బలమైన అభ్యర్థిని బరిలో దింపుతోంది బీజేపీ. గద్వాల్లో తామంటే తామే గెలుస్తామని పార్టీల నాయకులు చెప్పుకుంటున్నారు. కానీ ప్రజలు మాత్రం తమ సమస్యలను చెప్పుకుంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రాంతానికి గత 5 సంవత్సరాలుగా ఎటువంటి అభివృద్ధి ప్రాజెక్టులు రాలేదని చెప్తున్నారు. అంతేకాదు నియోజకవర్గంలో కార్మిక, కర్షక, విద్యార్థులకు సంబంధించి ఎలాంటి ఉపాధి అవకాశాలు ఇవ్వలేదన్నారు. గత పాలకులు ఒకే కుటుంబం నుంచి ఈ ప్రాంతానికి రాజకీయ ప్రాతినిధ్యం వహించారని, కానీ అభివృద్ధిని పట్టించుకునే నాథురే కరువయ్యారని ప్రజలు తమ గోడును చెప్పుకుంటున్నారు. 2 నదుల మధ్య ఉన్న ఈ సారవంతమైన ప్రాంతం గద్వాల. కానీ ఇక్కడ చేపల పెంపకం కానీ,
మత్స్య పరిశ్రమ కానీ కాలేజీ కానీ ఏర్పాటు చేయలేదు. ఇక్కడ నుండే భారతదేశానికి 42% కాటన్ సీడ్ ఎగుమతి అవుతుంది. దీంతో ఈ ప్రాంతాన్ని సీడ్ బౌల్డ్ గా మారుస్తామని ప్రభుత్వాలు హామీలిచ్చినా ఇప్పటి వరకు నెరవేర్చలేదట. దానికి తోడు ఇక్కడి పాలకులు ఈ ప్రాంతాన్ని పీల్చి పిప్పిరి చేశారని కొంతమంది ఆరోపిస్తున్నారు. ఇక్కడ చూస్తే తుంగభద్ర ఉంది, నడమ కృష్ణానది ఉంది. అయినను ఈ గద్వాల నడిగడ్డ ప్రజలు తినడానికి తాగడానికి చాలా వెనకబాటుతనంగా ఉన్నారు. ఇక్కడ నిరుద్యోగం చాలా ఎక్కువగా ఉంది. ఈ నిరుద్యోగాన్ని ఆసర చేసుకొని చాలామంది నిరుద్యోగులు వలసలు వెళ్ళి జీవిస్తున్న పరిస్థితి గద్వాలలో ఉంది. కాబట్టి ఈసారి గాన మనము ఎలక్షన్లలో నిలబడే వ్యక్తుల మంచి వారికి చూసి ఓటు వేస్తే చాలా బాగుంటుందని. రాబోయే రోజుల్లో అధికారం రాజ్యాధికారం అనే అంశంతోనే ఈ ప్రాంతం మన సమస్యలు తీరుతాయి. ఏ అధికారం అయితే మన వర్గాలు చేజిక్కించుకున్నప్పుడే మన వర్గాలు అభివృద్ధి సంక్షేమం చెందుతాయనే ఉద్దేశంతో నడిగడ్డ హక్కుల పోరాట సమితి పోరాడుతుంది. గొంగళ్ళ రంజిత్ కుమార్ అనే వ్యక్తి ఈ ప్రాంతంలో నడిగడ్డలో యుద్ధం చేయడానికి, ఈ ప్రాంతంలో బంగ్లా పాలకులకు, ఆ తర్వాత కొత్తగా అనేక రకాలుగా కొత్త మాఫియాలు ఎవరైతే సీడి మాఫియా ఉన్నదో, ఎవరైతే ఇసుక మాఫియాలు, మట్టి మాఫియాలు, భూదందాలు చేసేటోళ్ళు ఉన్నారో అట్లాంటి వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంటాడు. అయితే ప్రస్తుత ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి మాత్రం తమ ప్రభుత్వంలో అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేశామన్నారు. గత పాలకులు ఈ ప్రాంతాన్ని పట్టించుకోలేదని, కేవలం తమ స్వార్థ ప్రయోజనాల కోసమే రాజకీయాలు చేశారన్నారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ వచ్చిన తర్వాత రాష్ట్రంతో పాటు గద్వాల నియోజకవర్గం అభివృద్ధిలో పరుగులు పెడుతుందన్నారు. మరోసారి తనకు అవకాశం ఇస్తే కొత్త ప్రాజెక్టులను తీసుకొచ్చి అభివృద్ధి వైపు తీసుకెళ్తానని, గతంలో ఇచ్చిన హామీలను నెరవేరాలంటే ఈసారి కూడా తనకు పట్టం కట్టాలని కృష్ణమోహన్ రెడ్డి చెబుతున్నారు. 69 సంవత్సరాలు వివిధ పార్టీలు పరిపాలన. ఈ 69 సంవత్సరాల్లో ఎంత బడ్జెట్ తెచ్చినారో అంతకు రెండింతలుగా ఎక్కువ డబ్బులు బడ్జెట్ తెచ్చి అభివృద్ధి అనేది ఏ విధంగా చేయొచ్చో చేయగలుగుతామో చేసి చూపించిన ఘనత ఒక బీఆర్ఎస్ పార్టీకి దక్కుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఒక మోడల్గా గద్వాల అనేది ఇరిగేషన్ పరంగా కానీ, అదేవిధంగా అన్ని వర్గాల ప్రజల మన్ననలు పొందుతూ అన్ని వర్గాలను కూడా ఈరోజు అక్కన చేర్చుకున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు అదేవిధంగా రైతు బంధువు పడుతుంది, కళ్యాణ లక్ష్మి పడుతుంది, 24 గంటల కరెంట్ వస్తుంది. ఏది సంక్షేమ కార్యక్రమంలో ఈరోజు యావత్ దేశంలో తెలంగాణ మొట్టమొదటి స్థానంలో ఉంది. ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కాకుండా ప్రభుత్వ పరంగా నాకు సంబంధించి నా వ్యక్తిగతంగా కూడా నేను ప్రజలకి ఎప్పుడు అందుబాటులో ఉండాలి, ప్రజలకి సమస్యల్లో నా వంతు సహాయ సహకారం అందియాలని ఉద్దేశంతో ప్రజలకు సహాయ సహకారం నా వంతుగా ప్రయత్నం చేస్తున్నాను. ఇక కాంగ్రెస్ అభ్యర్థి సరితా తిరుపతి మాత్రం గత పాలకులు అభివృద్ధి చేయలేదన్నారు. తాము అధికారంలోకి వస్తే డెవలప్మెంట్ చేసి చూపెడతామన్నారు. గద్వాలలో అన్ని వనరులు ఉన్నాయని, వాటిని సరైన రీతిలో వాడుకుంటే ఎంతో అభివృద్ధిని చేయొచ్చన్నారు. అదేవిధంగా విద్య, వైద్యం, వ్యవసాయం విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటానని తెలిపారు. మొదటి ప్రాధాన్యతగా తాను విద్యకి ఇస్తానని, మార్పు అంటే ఏంటో తాము అధికారంలోకి వచ్చాక చేసి చూపిస్తామని కాంగ్రెస్ అభ్యర్థి సరితా చెబుతున్నారు. మార్పు రావాలంటే ముందు విద్యలో మార్పు రావాలి. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ నాది విద్య. ఒక చదువుకున్న వ్యక్తిగా కానివ్వండి, ఎక్కడైనా సమాజంలో మార్పు రావాలంటే విద్యావంతులై ఉండాలి. అది మొదటి మార్పు. సో చదువు తర్వాత వచ్చినాక మనిషికి కావాల్సింది వైద్యం. అందులో మనకి డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో ఒకటి డెవలప్ చేసినాం అంటున్నారు. అది ఎంతవరకు ప్రజలకు సేవలు సరైన పద్ధతిలో అందిస్తుంది అన్నది ఈరోజు మనం గవర్నమెంట్ హాస్పిటల్ పోతే చూసుకోవచ్చు. ఇంకొకటి చెప్తున్నారు ఏంటంటే మొన్న మేము మెడికల్ కాలేజ్ తెచ్చినాం అంటున్నారు. మెడికల్ కాలేజ్ కన్నా ముందు మనకి గ్రామ స్థాయిలో స్కూల్ బడులు సరిగ్గా లేవు. అక్కడ చదువుకోనికి పిల్లలు ఇక్కడ చదివితే తప్ప మెడికల్ స్థాయి దాకా వెళ్ళగలరు. సో ప్రైమరీ స్కూల్ స్టాండర్డ్సే సరిగ్గా లేనప్పుడు, అక్కడ స్కూల్ మెటీరియల్ సరిగ్గా లేనప్పుడు మనం హై స్కూల్ మెడికల్ స్థాయి దాకా పోయి పీజీలు చేసి సాధించేది ఏముంటుంది? మినిమం వసతులు ఏవైతే అవసరం ఉన్నాయో అక్కడి పైన ఇక్కడ నాయకులకి చిత్తశుద్ధి లేదు, డెవలప్ చేయాలన్న ఆలోచన లేదు. చాలా స్పష్టంగా ఈరోజు గద్వాలని చూస్తే మనకు అర్థమవుతుంది. సో డెఫినెట్గా రాబోయే కాలంలో అభివృద్ధి అంటే ఇట్లా ఉంటుంది అని చూపించే ప్రయత్నంలో మాత్రం నేను 100% సక్సెస్ అవుతాను. ప్రతిపక్షాలు మాత్రం బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక పిడికెడు మన్ను తట్టెడు మట్టి వేయలేదు, తీయలేదని ఆరోపణలు చేస్తున్నాయి. ప్రశ్నిస్తే ప్రతిపక్షాలు గొంతు నొక్కిన ప్రభుత్వం కేసీఆర్ మాత్రమేనని, కేసీఆర్ కుటుంబం మాత్రమే బంగారు కుటుంబం అయిందని ప్రతిపక్షాలు గొంతు చించుకుంటున్నాయి. అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని దాపరించినట్లు ఉందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. రోజు రోజుకు నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోతున్నా, గిట్టుబాటు ధరలు లేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని గద్వాల ప్రజలు విమర్శిస్తున్నారు. ఈ తెలంగాణ ప్రభుత్వం గత 5 ఏళ్లలో ఏ ఒక్క పని కూడా ఇప్పటి వరకు
పూర్తి చేసినది లేదు. నెటంపాడు ప్రాజెక్టు ఉంది మా దగ్గర. ఆ నెటంపాడు ప్రాజెక్టులో అప్పుడు ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వంలో చేసిన పనులు తప్ప ఇప్పటి వరకు గంపెడు మట్టి కూడా తీసిన కాలాలు లేవు కెనాల్లో. అలాగే డబుల్ బెడ్రూమ్ అని చెప్పిండ్రు. ఆ డబుల్ బెడ్రూము ఇప్పటి వరకు ఒక డబుల్ బెడ్రూమ్ ఇచ్చినది లేదు, ఒకరు కట్టించినది లేదు. కాకపోతే ఇప్పుడు మళ్ళీ గృహలక్ష్మి అని చెప్పి కొత్త పథకం తీసుకొని వచ్చి ఈ ఎలక్షన్లు వచ్చిన దాని సందర్భంగా వాళ్లకు మభ్యపెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఉన్న కేసీఆర్ ప్రభుత్వం ఎలాంటి డెవలప్మెంట్ చేయలేదు. గత 9.5 సంవత్సరాల నుండి తెలంగాణ ప్రజలకి ఎలాంటి ఉపాధి కల్పించకుండా దళిత బంధు ముఖ్యపెట్టింది మరియు బీసీ బంధుని ఇచ్చేసింది. మెడికల్ కాలేజీ అని చెప్పి తూర్పు మంత్రంగా ఇచ్చేసింది. గతంలో జరిగిన అభివృద్ధి తప్ప ఇప్పుడు ఏం జరిగింది లేదు. మా ఏరియాలో గద్వాల నియోజకవర్గంలో 99 ప్యాకేజ్ ఇంతవరకు ఏం కాలే. మరియు డబల్ బెడ్రూమ్ అని చెప్పిండ్రు. నామకవాసిగా గద్వాల మాత్రం ఒక 300-400 ఇల్లు కట్టిండ్రు. గద్వాల నియోజకవర్గంలో కాంగ్రెస్ కు కంచుకోట. కానీ గత ఎన్నికల్లో మాత్రం హస్తం పార్టీ కంచుకోటకు బీటలు వారేలా చేసింది బీఆర్ఎస్. అయితే గులాబీ పార్టీ రెండోసారి విజయ కథనం ఎగురవేస్తుందా, లేక తన ఇలాకాలో చతికీల పడిపోయిన హస్తం పార్టీ తిరిగి పుంజుకుంటుందా? అవన్నీ కాకుండా డీకేఆర్ ఐడియాలజీతో బీజేపీ విజయం సాధిస్తుందా? అసలు గద్వాల ప్రజలు ఏం తీర్పు ఇవ్వబోతున్నారు? ఇవన్నీ తెలియాలంటే డిసెంబర్ 3 వరకు వేచి చూడాల్సిందే. గద్వాల నియోజకవర్గం కాంగ్రెస్ కు కంచుకోట. కానీ గత ఎన్నికల్లో మాత్రం హస్తం పార్టీ కంచుకోటలకు బీటలు వారేలా చేసింది బీఆర్ఎస్. మరి ఈ ఎన్నికల్లో గులాబీ పార్టీ విజయకేతనం ఎగరవేస్తుందా, లేక తన ఇలాఖాలో చతికిల పడిపోయిన హస్తం పార్టీ తిరిగి పుంజుకుంటుందా? అవన్నీ కాకుండా డీకేఆర్ ఐడియాలజీతో బీజేపీ విజయం సాధిస్తుందా? అసలు గద్వాల ప్రజలు ఏం తీర్పు ఇవ్వబోతున్నారు? గద్వాల్లో జరిగే త్రిముఖ పోటీలో విజయం ఎవరిని పలకరిస్తుంది? ఇవన్నీ తెలియాలంటే డిసెంబర్ 3 వరకు వేచి చూడాల్సిందే.